అందరికీ నమస్తే. తిననీకే కూడు లేదంటే ఎవరో వచ్చి మీసాలకు సంపంగ నూనె పెట్టుకోవాలన్నారట. సేమ్ మన ప్రభుత్వం చేస్తున్న పని అదే. ప్రియారిటీ. ప్రభుత్వానికి ప్రియారిటీ ఉండాలి. ఈ ప్రభుత్వానికి ఏం ప్రియారిటీ అనేది ఈ సంవత్సర కాలంలో మనకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ప్రియారిటీ. ఏం ప్రియారిటీ తెలుసా? ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఒక సొంతంగా హోటల్ నడపలే. కానీ ఒక 5 స్టార్ హోటల్ కడతారంట వీళ్ళు. ఒక 5 స్టార్ హోటల్ ఆ గచ్చిబౌలి ఏరియాలో ఎక్కడనో కట్టేసి ఆ 5 స్టార్ హోటల్‌ను ఇప్పుడున్న లెక్క 15 అంతస్తుల హోటల్ అంటది. గవర్నమెంట్ హోటల్ అంటది. ఆల్రెడీ గవర్నమెంట్‌కు కొన్ని ఉన్నాయి. మనకు తెలుసు కదా! ఈ పర్యాటక కేంద్రాలు ఉంటాయి. అవే ప్రైవేట్‌కి ఇచ్చేసిండ్రు. మెయింటెనెన్స్ ఎలక. చేయనీకి చాతగాక అవన్నీ ప్రైవేట్‌కి ఇచ్చేసిండ్రు. హోటల్స్ అంటారు వాటిని. హరిత హోటల్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రైవేటోళ్ళ చేతుల్లో ఉన్నాయి. గవర్నమెంట్ చేతుల్లో లేవు. వదిలేసిండ్రు వద్దని. మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేసిండ్రు. వీళ్ళు 15 అంతస్తుల హోటల్ కడతారంట. 582 కోట్లు ఇప్పుడున్న అంచనా. అది కట్టేది 3 సంవత్సరాలు. నాకు తెలిసి అది త్రిబుల్ అవుతుందో, ఫోర్బుల్ అవుతుందో. తర్వాత 3 ఎకరాల జాగా 15 అంతస్తులు మొత్తం. అంతకుముందు సెక్రటేరియట్ కడితే సెక్రటేరియట్ ఎందుకు? అవసరమా తెలంగాణకు? అప్పులపాలైన తెలంగాణకు సెక్రటేరియట్ అవసరమా? అప్పులపాలైన తెలంగాణకు అమరవీరుల స్మారకం అవసరమా? అంబేద్కర్ అవసరమా? కలెక్టరేట్లు అవసరమా? ఎస్పీ ఆఫీసులు అవసరమా? ఇట్లా మాట్లాడినరు. అధికారంకి వచ్చిన తర్వాత ఓ పక్క భూములు తనఖా పెట్టుకుంటా, ఓ పక్క అప్పులు చేసుకుంటా, అసలు హామీలు అమలు చేయకుండా, పిల్లలకు గురుకుల్ హాస్టల్స్‌లో బుక్కడు బువ్వ కూడా పెట్టకుండా వీళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్‌మెంట్ చేస్తున్నారు. ఎట్లా ఎంజాయ్‌మెంట్ చూసినాం కదా! వేములవాడలో చూసినాం కదా! ఒక్క ప్లేట్ రూ. 32,000 పెట్టి తిన్నారు. సీఎం తిన్న ప్లేట్ 32,000, మినిస్టర్ తిన్న ప్లేట్ 32,000. మొత్తం 100 మందికి ఒక్కొక్క ప్లేట్ 32,000 చొప్పున ఒక్కొక్క ప్లేట్ భోజనం తిన్నారు. ఇక ఇప్పుడు ఏంది? రుణమాఫీ సక్కగా చేయలేదు. రైతులంతా విలవిలలాడుతున్నారు. రుణమాఫీ 35-40% మించలేదు. ఒక్కొక్క ఊర్లో పోతే ఊర్లో 100 మంది రైతులుంటే 30 మందికి ఒక్కో దగ్గర 35 మందికి మాత్రమే అయ్యింది. రుణమాఫీ చేయకాలేదు. రైతులంతా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. రూ. 2,00,000 పైన ఇంట్రెస్ట్ కట్టుకున్నారంటే ఇంట్రెస్ట్ కట్టుకున్నారు. అయినా సరే కాలేదు. 2,00,000 లోపు చాలామంది ఉన్నారు. రుణమాఫీ కాలేదు. వాళ్ళకి మాత్రం రూల్స్ అండ్ కండిషన్స్ పెట్టి మొత్తం కట్ చేసి పడేసిండు. కుటుంబ యూనిట్ అని, రేషన్ కార్డ్ అని, అదని ఇదని. తర్వాత రూ. 4,000 పెన్షన్ అవ్వలకు తాతలకు ఇవ్వలేదు. ఇప్పటిదాకా ఇవ్వలేదు. వికలాంగులకు రూ. 6,000 పెన్షన్ వచ్చే పెన్షన్ ఒక నెల వచ్చింది. తర్వాత కట్ చేసిండ్రు. ఏంటంటే స్టేట్ అప్పులపాలైందని చెప్పారు. తర్వాత రైతు భరోసా సంగతి మీకు తెలుసు. రైతు భరోసా ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు చేస్తామని అంటున్నారు. అంతకుముందు ఇచ్చింది రైతు బంధు. మధ్యలో రైతు బంధు, రైతు భరోసా ఏది లేదు. అది ఎగబెట్టేసిండ్రు. ఒకటే రైతు బంధు వచ్చింది ఇప్పటికి 3 సీజన్లలో. ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు. అది ఎంతమందికి ఇస్తారు, ఎట్లు ఇస్తారో లేదు. దానికి 1,00,000 రూల్స్ మాట్లాడుతున్నారు ఇప్పుడు. గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో డిసైడ్ చేస్తామంటున్నారు. తర్వాత నిరుద్యోగ వృత్తి ఇవ్వనే లేదు. గురుకుల్ స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్. గురుకుల్ స్కూళ్ళలో గొడ్డు కారం వేసుకొని తింటున్నారు పిల్లలు. గురుకుల్ స్కూళ్ళలో పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని పెట్టకుండా ఇంటికి తీసుకుపోతారు మాకు కొద్ది చదవని. మధ్యాహ్న భోజన పథకం కూడా ఇక్కడి నుంచి ఫుడ్ పాయిజన్ అయింది మన దగ్గర. మా దగ్గరనే నారాయణపేట, మాగనూరు. పిల్లలకు భోజనాలు పెట్టలేకపోతుంది ప్రభుత్వం. డైట్ ఛార్జీలు పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం అని చెప్తున్నారు కానీ గ్రౌండ్ అవి ఎక్కడున్నాయి? గ్రౌండ్‌లో ఆ పిల్లలకి ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది? ఈ కొత్త సంవత్సరంలో కూడా ఆల్రెడీ 3 సార్లో, 4 సార్లు ఫుడ్ పాయిజన్ అయింది ఇప్పటికి. గొడ్డు కారం తినేది కూడా ఈ కొత్త సంవత్సరంలోనే. ఈ జనవరిలోనే. ఈ 15 రోజుల గ్యాప్‌లోనే. తర్వాత ఫీజు రియంబర్స్‌మెంట్ లేక పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ లేక సర్టిఫికేట్లు ఖాళీలు ఇయ్యకపోతే అప్పులు తీసుకొచ్చి కడుతున్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ ఎళ్ళక కొన్ని కాలేజీలు మూతపడుతున్నాయి. ఈ మీడియం స్కేల్ కాలేజీలు ఉంటాయి. వాళ్ళు పిల్లలను ఇబ్బంది పెట్టలేరు, గవర్నమెంట్‌ను అడగలేరు. వాళ్ళంతా 2, 3 రోజులు మొన్ననే తాళం వేసుకొని పోయారు. గురుకులు అన్ని కిరాయిదారులో నడుస్తుందని చెప్పేసి తాళాలు వేసుకొని పోయారు ఓనర్స్. ఇంత గడ్డు కాలంలో 1,37,000 కోట్ల అప్పు ఇప్పటికే చేసి ఇంకో 20,000 కోట్ల రూపాయలు మహా అప్పు అంట ఇది. దీని పేరు మహా అప్పు. మార్చి 2025 లోపల ఇది అయిపోద్దంట. అంటే 25 లోపు వీళ్ళ అప్పు 1,57,000 కోట్ల అప్పు ఇదవుతుంది. ఈ మహా అప్పు కాకుండా ఇది మళ్ళీ 4,000 ఇంకొక 10,000 కోట్ల రూపాయలు 2 నెలల్లో కలిసి తీసుకొస్తారు. ఆర్‌బీఐ బాండ్స్ పెట్టి మొత్తం 1,67,000 కోట్లు, 1,70,000 కోట్లు ఈ సంవత్సరం అవుతుంది. ఒక్క స్కీమ్ అమలు చేయలేదు. ఇప్పుడు వీళ్ళు హోటల్ కడతారంట. దేనికోసమా హోటల్? గవర్నమెంటు ఎందుకు హోటల్ కట్టాలనుకుంటుంది? గవర్నమెంట్‌కు ఇప్పుడు హోటల్‌తో ఏం పని ఉంది? దేనికోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ ట్రేడ్ సెంటర్‌తో ఉన్న 5 స్టార్ హోటల్ నిర్మిస్తదంట. వరల్డ్‌లోనే టాప్ 10లో ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో బిల్డ్ చేయనుందంట. ఇప్పటికే బిల్డర్లకు టెండర్లు ఆహ్వానించింది బిల్డర్ల నుంచి.
దీని ఇప్పుడు ఏమవసరం ఉందని ప్రభుత్వం చెప్పాలి జనాలకి. జనాలకేమో సంపద సృష్టించి జనాలకు పంచుతామన్నారు. సంపద ఇప్పటిదాకా సృష్టించింది లేదు. అప్పులు చేసి హోటల్ కడతారంట. అప్పులు చేసి వేములవాడ 32,000 ప్లేట్ అన్నం తింటారు. అప్పులు చేసి హెలికాప్టర్ ఇక్కడి నుంచి నల్గొండకు పోతే హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నారు మంత్రులు. నిన్ననే పోయినారు హెలికాప్టర్లో. ఒక్కరోజు హెలికాప్టర్ ఖర్చు 15 లక్షల రూపాయలు. ఒకరోజు హెలికాప్టర్ ఖర్చు 15 lakhs రూపీస్. 15 లక్షల రూపాయలు ఏదైనా రైతుకి ఇచ్చినా పేదోళ్ళకి ఇచ్చినా జీవితకాలం బతుకుతారు వాళ్ళు. ఒక్కరోజు మంత్రులు ఖర్చు పెట్టే 15 లక్షల రూపాయలు హెలికాప్టర్కి. దుబారా చేయం మేము తెల్లకారులకి నల్ల రంగు వేసుకొని తిరుగుతాం, రీపెయింట్ చేసుకొని తిరుగుతున్నాం అని చెప్పి సింప్లిసిటీ మాట్లాడి ఖర్చు మాత్రం దుబారా ఖర్చు చేస్తున్నారు. దుబారా ఖర్చు. ఇన్కమ్ పెంచినరు సరే పెడుతున్నారు అంటే అది వేరు. సెక్రటేరియట్ కడితేనే అది తెలంగాణ ఆస్తి కాదు, తెలంగాణకు తీవ్ర నష్టం అన్నోళ్ళు ఇప్పుడు ఈ 5 స్టార్ వాళ్ళు దేనికోసం కడుతున్నట్టు? దీనికోసం ఎందుకు టెండర్లు పిలిచిర్రు? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పటిదాకా హైదరాబాద్లో కంపెనీలు రాలేదా? ఎక్కడ కూర్చొని మాట్లాడుకుంటే కంపెనీలు వచ్చినాయి? ఎక్కడ కూర్చొని మాట్లాడితే ఇంత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయింది ఇక్కడ? బెంగళూరును ఎన్నికి దాన్ని ముందు పోతున్నాం మనం. ఈ హోటళ్ళు కట్టి ఈ హోటల్లో మీరు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి కూడా మీరు కూర్చోరు, మీరు మాట్లాడేది లేదు. దానికోసమని ఇదా ఉన్న టీ హబ్నేమో ఆంధ్రోళ్ళకి అప్పచెప్పారు. టీ హబ్ ఉంది ఒకటి. మన పిల్లలు ఏదైనా ఇన్నోవేషన్ థింగ్స్ ఉంటే ఆడ పోయి డెవలప్ చేసుకోవచ్చు, యాప్స్ డెవలప్ చేసుకోవచ్చు అంటే టీ హబ్ ఏమో ఇప్పుడు ఒక టీ దుకాణంలాగా తయారు చేసినారు. టీ హబ్ను టీ దుకాణం, టీ షాప్, మన కేఫ్లు ఉంటాయి కదా, కేఫ్ లాగా. అటు పోయేవాళ్ళు అటు పోయి కాంగ్రెస్ కార్యకర్తలు అటు పోయి కొద్దిసేపు కూర్చొని కాంగ్రెస్ కార్యకర్తలు అంటే అందరు కాదు సుమా, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రమైన మనోవేదతో ఉన్నారు. నేను వాళ్ళని ఏమన్నాను, రేవంత్ రెడ్డి వెనుక ఉండి పనులు చేసుకునే బ్యాచ్ ఉంటాయి కదా, ఆ బ్యాచ్ అట్లా టీ హబ్ నుంచి పోయి అటు పోయి కూర్చొని చాయ్ తాగి వెళ్ళిపోతున్నారు. మీటింగ్లు అక్కడ ఉప్పర్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఉప్పర్ మీటింగ్స్ ఏదో ప్రైవేట్ దందాలు, ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకుంటే టీ హబ్ అడ్డా అయింది. ఇప్పుడు ఉన్నదాన్ని వాడుకోవడానికి చేత కాలేదు. ఇప్పుడు ఈ హోటల్ కట్టి మీరు ఏం చేయదలుచుకున్నారు? 5 స్టార్ హోటల్, 15 స్టేర్స్, 15 అంతస్తుల హోటల్. ఇప్పుడు ఇది 582 కోట్లు ఇప్పుడు ఉంది. రేపు 3 years లోపల ఇది ఒక 3 అవుతుందో 4 అవుతుందో 2,000 కోట్ల రూపాయలు కావచ్చు. యాదాద్రి 2,000 కోట్లతో యాదాద్రి కడితే దానిలో అవినీతి జరిగింది. అట్టెట్లా కడతారు? యాదగిరిగుట్ట. అన్ని అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు ఇవన్నీ వేస్ట్, అసలు కట్టడం డబ్బులని వేస్ట్, ఇవన్నీ రాష్ట్రం అప్లపాలైన వాళ్ళు ఇప్పుడు అప్పులు చేసి మరీ ఎందుకు కడుతున్నారు? అప్పులు చేసి మరీ ఆ ప్రైవేట్ హోటల్తోన, స్టార్ హోటల్తోన ఎవరికి ఏం చేయదలుచుకున్నారు మీరు? ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మొన్ననే కదా 400 ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంకు తనఖా పెట్టి 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండ్రు. ఆ 10,000 కోట్ల రూపాయలకి వెళ్ళే ఇప్పుడు ఏమి ఇవ్వాలి, ఏం జరదాలా అని చూస్తున్నారు. రైతు భరోసా ఎంతమందికి ఇవ్వాలి, వ్యవసాయ కూలీలకు ఎంతమందికి కట్ చేయాలి, ఒక్కరికి ఇల్లు ఇచ్చిన పాపన వాళ్ళది ఇప్పటిదాకా, ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేయాలి, ఇవన్నీ ఏం చేయాలి, ఇవన్నీ ఎట్లా అని ఉన్న 10,000 కోట్లతో తన్నుకుంటున్నారు. దీనికి మాత్రం ఇప్పుడు అప్పులు చేయాలి. ఇది కూడా అప్పు చేసి కట్టాలి. 5 స్టార్ హోటల్ కడతాండి గవర్నమెంట్. మనం ఏమన్నా ఇదేం గోవానా? మస్తు గెస్ట్ హౌస్లు ఉన్నాయి కట్టుకోనికి, మస్తు చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి గవర్నమెంట్కి ఆల్రెడీ. ఆ గెస్ట్ హౌస్లు మూలకు పడేస్తున్నారు. ఎటు తిరిగి కట్టాలి. ఏం కడతారు? జనాలకు వనుకొచ్చే కట్టండి. జనాలకు వనుకొచ్చే పక్కన పెట్టి ఇట్లాంటి 5 స్టార్ హోటల్ కట్టడంతోన తెలంగాణ ఇంత అప్లపాలయ్యి ఈ 1,67,000 కోట్లు ఎవరి ఇయర్ చేస్తే మీ 5 yearsలో ఏం చేస్తారు చెప్పండి మీరు? 5 yearsలో ఎంత అప్పు అవుతుంది? ఒక్క స్కీమ్ అమలు చేయకుండానే, స్కీమ్ అమలు చేస్తే వేరు, మళ్ళీ స్కీమ్ను అమలు చేస్తే వేరే. ₹8,35,000 కోట్లు అవుతుంది 5 yearsలో. ఒక్క స్కీమ్ అమలు చేయకుండా 8,35,000 కోట్ల అప్పు చేస్తారు వీళ్ళు. ఏమి చేయకుండా, ఒక ప్రాజెక్ట్ కట్టకుండా, ఏం కట్టకుండా ఇట్లాంటి 5 స్టార్ హోటల్ కట్టి. వీళ్ళ ఆలోచన ఏందనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.